అబ్బా నువ్వు ఇక్కడున్నావా? నీకోసం మీ ఇంటికి వెళ్ళొచ్చాను. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన పెళ్లి జరగదు. ఏ మీ డాడీ ఒప్పుకోలేదా? మనసు మార్చుకున్నారా? మనసు మార్చుకుంది మా డాడీ కాదు, నేను. మీ రౌడీ అన్నకు జోడీ తేవడం నా వల్ల కాదు. ఏ 8 కోట్ల ఆంధ్రుల్లో చెల్లెల్ని తేడం పెద్ద గొప్ప అంటూ భీష్మ ప్రతిజ్ఞలు మంగమ్మ శపథాలు చేశా. ఏదో ప్రేమ విషయంలో అలా కనేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎంచక్క రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చుగా. అది జరగని పని. మన పెళ్ళంటూ జరిగితే అది పెద్దల సమక్షంలో వాళ్ళిష్ట ప్రకారమే జరుగుతుంది. అలాగే ఆకాశం అంత పందిరి, భూదేవంత మండపం వేయించుకుని మేడ తాళాలతో ఘనంగా చేయించుకుందాం, సరేనా? ఇప్పటికి నన్ను ఇలా వదిలే. వదలక నిన్నేమైనా పట్టుకుని కూర్చున్నానా? ఏదో షాపింగ్కి వెళ్తూ వస్తావేమో అని వచ్చాను. ముందు చెల్లెల్ని చూడు. చూస్తాను. అదేమన్నా షోకేస్ లో బొమ్మ కొని తేవడానికి? ఈ బుద్ధి ఏదో మా నాన్నతో కమిటీ ఒక ముందు ఉండాలి. వేడిగా ఏమైందిరా? కొట్టరాని చోటర్లా కొట్టారా? అయిందా? మళ్ళీ మిమ్మల్ని చూస్తారనుకోలేదు. ఎంతమంది పీకారేటి? ఎన్ని పీకారు లెక్కేసారు కానీ ఎంతమంది పీకారు లెక్కలేదురా. నువ్వేదో ఏదో పని చేస్తుంటావు. నేనేమో ఏదో పని చేయలేదు. ఆ పిల్లే. పిల్ల? ఏ పిల్ల? ముద్దుగా బొద్దుగా అందంగా ఉంది. ఐస్ క్రీమ్ తిందామా అంది. నువ్వు అంటే ఏ క్రీమ్ అయినా తిందామన్నాడు. సిగ్గుపడింది కదా అని నేను ఇంకొద్ది ప్రొసీడ్ అయ్యాను. వీడెవడో మన రౌడీ సామ్రాజ్యానికి లైన్ వేస్తున్నాడన్నా. ఏరా, భూమికి పొక్కడు లేవు, పిడకడ కండలు లేవు, నీకు మా ఎమ్మి రౌడీ సామ్రాజ్యం కావాలా? ప్రేమించడానికి కావాల్సింది కండ కాదు, గుండె. జైలుకి ఎన్నిసార్లు వెళ్ళావేంటి? జైలేంటి, నేను చదివేది ఆర్ట్స్ కాలేజ్. నాకు కావాల్సింది నీ చదువు కాదురా, మరి దాదాగిరి, జబర్దస్తి, దోపిడీలు. అబ్బో, నా కల్లుడు కావాలంటే తలకాయల్ని పుచ్చకాయల్లా నరకాల, రక్తాన్ని పాయసంలా తాగేయాలరా. నీకో దండం. నీ సామ్రాజ్యం వద్దు, నువ్వొద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపోతా. మా జాగీర్లో అడుగు పెట్టాడు అంత తేలిగ్గా బయటికి పోలేడురా. మరి మేం పెట్టిన పోటీల్లో నెగ్గాలి, మా ఎమ్మి మనసు గెలవాలి. ఏంటా చెప్పు. తీసుకో తీసుకో. అన్ని ఎత్తిమిది పెట్టారండి. ఇంత దగ్గర నుంచి కాలవచ్చా? కుదరదా? ఓకే. రేయ్, గన్న పట్టుకోవడం చేతగాలేదు వీడికి. వీడికి నా అమ్మి కావాలట. రే, ఇంకో పోటీ పెట్టండి రా. ఇంకో పోటీ ఏంట్రా? ఆ బాడీ చూడరా, నీ ఎదో బాడీ కాదు, ఇది ఎక్సర్సైజ్ బాడీ. నీకు దండ పెడతా కాలు మోకుతా. ఇంకా చూస్తారేంట్రా? వీడికి మన మర్యాద చేయండి. ఆ గూండాగాడు ఇలా మర్యాద చేశాడు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఎవడ్రా గుండా? రౌడీ సత్తిగాడు. సత్తిగాడా? నువ్వు రారా, రారా చెప్తా. నువ్వురా నిజమైన స్నేహితుడు. గట్టి ముందు నీ వెళ్ళు. రేయ్, ఎవడ్రా నా ఫ్రెండ్ని కొట్టింది? దమ్ముంటే ఇప్పుడు కొట్టండి చూద్దాం. ఆగండ్రా, నా జాగీరికొచ్చి నన్నే సవాల్ చేస్తావరా? 10 మందిని అడ్డం పెట్టుకొని బతకడం కాదు, దమ్ముంటే రా, నువ్వు నేను చూసుకుందాం. నువ్వు నాకు నచ్చావు. ఏంటా లుక్? అల్లుడిగా చేసుకుంటావా? ఊరే కొంచెం కిచ్చరా. అయితే ఓకే, డబల్ ఓకే. అయితే సరే, ఇక నువ్వు మీ అమ్మాయిని మర్చిపో. అదేంటి? అదంతే. ఎందుకంటే ఇక నుంచి మీ అమ్మాయి నా చెల్లెలు. ఇందా తిను. ఏంటి ఫేస్ 1000 వాట్స్ బల్బ్ లా వెలిగిపోతుంది? ఏమైనా గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ అని అలా మెల్లగా అడిగితే ఎలా? గుడ్, బెటర్, బెస్ట్ న్యూస్. ఏంటది? ఇంకా అర్థం కాలేదా? నువ్వు చెప్తేగా తెలిసేది. చెప్తే గాని తెలియని మట్టి బుర్ర అన్నమాట. ఎందుకలా కొడతావు? పెళ్ళైన తర్వాత ఎలాగీ తిప్పలు తప్పవు. అయితే చెప్పు. చెప్తా. మీ రౌడీ అన్నయ్యకి రౌడీ సామ్రాజ్యం దొరికింది. నిజమా? యా, నాకు చెల్లి దొరికింది, మీ అన్నయ్యకు పిల్ల దొరికింది. ఈ శుభ సందర్భంలో నీకు ఇవన్నీ పెళ్ళయ్యాకే. అబ్బా, చెల్లి దొరికింది కదా, పెళ్ళి అవ్వాలి కదా. ఈ రోజు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ గారు,
మన హాస్పిటల్కి రావడం మన అదృష్టం. ఆయనిప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం గురించి మాట్లాడతారు. డియర్ డాక్టర్స్, ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఎయిడ్స్ బారిన పడేవాళ్లే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా ఈ వ్యాధికి బలైపోతున్నాయి. అందుకే ఎయిడ్స్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన, ముఖ్యంగా మన డాక్టర్స్ పైన ఎంతో ఉంది. అందుకు కావలసిన ఆర్థిక బలం కోసం డొనేషన్స్ వసూలు చేయడానికి సిటీలోని ఎన్నో మెడికల్ అసోసియేషన్స్ ముందుకొచ్చాయి. అదేవిధంగా మీ హాస్పిటల్ తరపున కూడా మానవతా దృక్పథంతో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈ ఎయిడ్స్ బాధితులను ఆదుకుంటే మంచిదని నా ఉద్దేశం. తప్పకుండా సార్, ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను. సార్, డాక్టర్ మాధురితో పాటు మా వంతు కృషి మేము చేస్తాం. వెరీ గుడ్ డాక్టర్ మాధురి. ఈ డొనేషన్స్ ని కలెక్ట్ చేయడంలో ఎంతో సహనం, ఓర్పు కావాలి. అవన్నీ మన మాధురిలో ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. గో హెడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, ఎవరో హార్ట్ పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. ఎక్కడ? రూమ్ నెంబర్ 2లో. రూమ్ నెంబర్ 2. హలో, ఏంటి మీ ప్రాబ్లం? హలో, మామ కూతురా? నువ్వా? అవును, నేను ఉద్యోగం కోసం ఒరిస్సా వెళ్తే నన్ను వదిలేసి తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్ర వచ్చేసావా? ఇక్కడికి ఎందుకు వచ్చావ్? కూతురువి, బుద్ధుల మరదలివి, కాబోయే పిల్లానివి. నీకోసం ఆంధ్ర ఏంటి, అండమాన్కైనా వస్తాను. మరింతగా బయటికెళ్ళు. ఏయ్, టికెట్ కొనడానికి డబ్బు లేకపోయినా ట్రైన్ బాత్రూమ్ లో దాక్కుని మరీ వచ్చాను. నన్నే వెళ్ళిపోమంటావా? పద, చెన్నైకి వెళ్ళి శ్రీలంక సాక్షిగా పెళ్లి చేసుకుంటా. వెళ్తావా? మెడపెట్టి గెంటించమంటావా? బిన్ లాడెన్ ని పట్టుకునేవాడు, నా మెడబట్టి బయటికి నెట్టేవాడు ఇంకా పుట్టలేదు, పుట్టబోడు. చిన్నప్పటి నుంచి నువ్వే నా పిల్లానివని కలర్ఫుల్ కలలు కంటూ పెరిగాను. కానీ మీ అమ్మ బాబు నన్ను కాదు, ఏకంగా నువ్వు ఎస్కేప్ అయిపోయి ఇక్కడికి వచ్చావు. ఇక నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. తప్పించుకోలేవు. ఏమైంది మేడం? వీడెవడో మెంటల్ పేషెంట్ లా ఉన్నాడు. ఈ రాసుకెళ్ళి బయటికి గింటేయండి. అవును బాబు, నేను మెంటల్ పేషెంట్నే. ఈ డాక్టర్ మాధురి నా మరదలు. దీని మీద ప్రేమతో పెళ్లి పిచ్చి పట్టి వచ్చేసాను. మీరైనా దీనికి నచ్చ చెప్పండి బాబు, నాకు మరదలు భిక్ష పెట్టండి. Shut up. ఇంకా ఎక్కువ వాగితే పోలీసులకు ఫోన్ చేస్తాను. నేను ఇక్కడ ఉండగా పోలీసులు వస్తారంటావా? ఏ, ఎందుకు రారు? వాళ్ళు వచ్చేదాకా నేనుండనుగా. నువ్వు డాక్టర్ అని రెచ్చిపోతున్నట్టున్నావు. నువ్వు నా నుంచి తప్పించుకోగలవని అనుకుంటున్నావేమో. నీ మెడలో తాళి కట్టి నిన్ను తమిళనాడు తీసుకెళ్ళకపోతే నేను నీ ఊటీ బావనే కాదు. ప్రేమ పిచ్చి. మాధురి, ఏం జరిగింది? ఎవరతను? నేను చెప్పానుగా, నా లైఫ్ లో ఒక విలన్ ఉన్నాడని. వాడే వీడు. మీటింగ్కి వెళ్ళాలిగా. ఓ, మీటింగ్ ఉంది కదా.